అద్భుతం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది టెక్నాలజీ. మునుపు రాత్రి 7 గంటలకు వచ్చే న్యూస్ని బట్టి ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అమెరికాలో బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు తర్వాత మనకు తెలిసేది. కానీ ఈరోజు అట్లా కాదు. క్షణాల్లో ప్రతి విషయము కూడా ప్రపంచమంతటా వ్యాపించేంత టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దేశం, టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి యుగంలో మనం ఉన్నాం. అంటే ఇంతకు మునుపు మనందరిది ప్రైవేట్ లైఫ్స్ అనమాట. మనకు ఒక ప్రైవసీ అనేది ఉండేది. బట్ ఎప్పుడైతే ఒక మొబైల్ ఫోన్ మన ఇంట్లోకి వచ్చిందో, మహాలక్ష్మిలాగా దాన్ని మనం ఆహ్వానించి పూజ చేసి దాన్ని వాడటం మొదలుపెట్టామో ఆ రోజే మనం ప్రైవసీని కోల్పోయాం. ఇప్పుడు మన ప్రపంచం అంతా పబ్లిక్ అయిపోయింది. మరి ఈ పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఇంట్లో ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని మీ పాప వచ్చి అమ్మ డ్యాన్స్ చేయమంటుంది. ఇంట్లోనే కదా, ఎవరు చూడలేని చేస్తారు. పబ్లిక్లో వచ్చి చేస్తారా? ఇప్పుడు ఇక్కడ వచ్చి చేయండి అంటే చేస్తారా? చేయం. మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి అని ఒక పద్ధతి, ఒక రూల్స్ అనేది నిర్ణయించుకుంటాం. కానీ ఈ టెక్నాలజీ అనేది మన జీవితాన్ని పబ్లిక్ చేసినప్పుడు మన ప్రైవసీని కోల్పోకుండా వీలైనంత వరకు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇందాకే చెప్పాను, మనమందరం పెరిగి పెద్దయినాక ఈ సెల్ ఫోన్లని టెక్నాలజీని చూసాం. కానీ ఇక్కడ ఉన్నారు కదా మన పిల్లలు, వీళ్ళందరూ పుట్టుకతో చూస్తున్నారు. మరి ఈ టెక్నాలజీ యుగంలో మనం ఒక పద్ధతిలో పెరిగింటాం, కొన్ని పద్ధతులకు అలవాటు పడి ఉంటాం, మనల్ని మంచిది చెడేదో తెలుసుకొని ఉంటాం. కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వికసిస్తున్నటువంటి మొగ్గలు. మరి వీటికి మంచేదో చెడేదో ఈ టెక్నాలజీ వలన ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు దుర్వినియోగం చేసుకోకుండా దీన్ని వాడుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో ఆ బాధ్యతతోనే సైబర్ సేఫ్టీ గురించి మీకు పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ముందుకు వచ్చాను. ఇందులో మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్లో రకరకాల యాప్స్ ఉంటాయి. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని. ఇంకా మీరు ఈ యాప్స్ మీకు ఎవరికైనా ఐడియా ఉందా? పేరెంట్స్ని అడుగుతున్నా. ఫేస్బుక్ ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది? ఫేస్బుక్ అంటే మాకు తెలుసు, మాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది అని చేతులెత్తే వాళ్ళు చూడండి. ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఇప్పుడు పిల్లల్ని అడుగుతా, మీకు వాట్సాప్ తెలుసా? ఫేస్బుక్ తెలుసా? ఇన్స్టాగ్రామ్ తెలుసా? స్నాప్చాట్ తెలుసా? స్నాప్చాట్ లో ఏం చేస్తారు? నండి ఒక్క నిమిషం. పేరెంట్స్ చెప్పండి, స్నాప్చాట్ లో ఏం చేస్తారు? పేరెంట్స్ అంటే తల్లులే కాదు, తండ్రులు కూడా. స్నాప్చాట్ లో ఏం చేస్తారు పిల్లలు? ఎట్లాంటి ఫోటోలు తీస్తారు? స్నాప్చాట్ లో రకరకాల ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. కుక్కపిల్లలాగా, కార్నర్ లాగా, గుంటోడు లాగా, బండోడు లాగా, ఎట్లన్నా తీసుకోవచ్చు ఫొటోస్. చూడండి, మీకు తెలుసా? అది పిల్లలకు తెలుసు. దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ అస్. చాలా అడ్వాన్స్. వాళ్ళ చేతికి మీరు మొబైల్ ఫోన్ కేవలం మాట్లాడుకోవడానికి, లేదా ఏదైనా పుట్టినరోజు ఏదైనా కార్యక్రమం ఉంటే ఫోటోలు తీసుకోవచ్చు. ఇంతవరకే మీకు తెలుసు. ఆ ఫోటోల్ని ఎలా పబ్లిక్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఆ పబ్లిసిటీనే వాళ్ళతో మాన్పించాలి. దాన్నే సైబర్ సేఫ్టీ అంటారు. ఫేస్బుక్ అనేది ఒకటి చెప్తారు. ఫస్ట్ వాళ్ళు ఎక్కువ వాడేది ఇన్స్టాగ్రామ్, అవునా కాదా? ఏదో ఫేస్బుక్ ఎంతమంది వాడుతున్నారు? నో మేడం. అబద్ధాలు చెప్పొద్దండి, నిజం చెప్పాలి. నో మేడం. పోనీ ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి ఉన్నాయి అకౌంట్స్? ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నేను చూడగలను, మీ ఐడీలు నేను కనుక్కోగలను. చెప్తున్నా ఇప్పుడే. మీ పేరెంట్స్ ఉన్నారని భయపడుతున్నారు. ఆ అమ్మాయి ధైర్యంగా లేపిందంటే వాళ్ళ నాన్నకు తెలుసు అని. వాళ్ళ అమ్మకి నాన్నకు తెలుసు నా కూతురికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. వెరీ గుడ్, రిచ్. సో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎందుకుంటాయి తెలుసా? వాట్సాప్ స్టేటస్ ఎంతమంది పెడుతున్నారు రోజు పొద్దున్నే? చాలా మంది పెడుతుంటారు. ఈ వాట్సాప్ స్టేటస్ కానీ ఇవి ఎందుకు అనంటే, మన జీవితంలో ఒక మధురమైన క్షణం ఏదైనా ఉంది, మన రియల్ లైఫ్లో డైలీ లైఫ్లో మన అచీవ్మెంట్ ఏదన్నా ఉంది, డైలీ లైఫ్లో మనం అందరికీ హాయ్ చెప్పాలనుకుంటున్నాం. దానికోసం ఒక కమ్యూనికేషన్ అంటే ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ పెరిగే విధంగా. ఒక కమ్యూనికేషన్ పెరిగితే ఎప్పుడే కానీ, కమ్యూనికేషన్ పెరిగిందంటే డెవలప్మెంట్ ఉంటుంది ఆ సమాజంలో. సో డెవలప్మెంట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాలో ఈ యాప్స్ని తయారు చేయడం జరిగింది. సో వాట్సాప్ చాట్లో ఏం చేయొచ్చు?
నెంబర్ ఎవరి దగ్గర అయితే సేవ్ అయి ఉంటుందో వాళ్ళందరికీ ఉదయాన్నే లేచి నేను ఒక్కొక్కరికి మెసేజ్ పెట్టకుండా వాట్సాప్ స్టేటస్లో గుడ్ మార్నింగ్ అనో ఒక చిన్న వీడియో క్లిప్నో పెట్టేశాను అనుకోండి. నా నెంబర్ ఎవరి దగ్గర అయితే సేవ్ అయిందో, నా దగ్గర ఎవరి నెంబర్లు ఉన్నాయో వాళ్ళందరూ నా వాట్సాప్ స్టేటస్ చూడొచ్చు అనమాట. అసలు వాళ్ళందరికీ నేను గుడ్ మార్నింగ్ చెప్పినట్టు. రెండవది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి చెప్తున్నా, మీ దగ్గర ఒక 10 చీరలు నేసినారు, మీరు ఇక్కడంతా మగ్గాలే కాబట్టి చెప్తున్నా, 10 చీరలు నేసినారు. ఈ 10 చీరలను ఎవరికైనా అమ్మాలనుకుంటున్నారు. మీ దగ్గర చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి మీ ఫోన్లో, మీ నెంబర్ కూడా చాలా మంది దగ్గర సేవ్ అయి ఉంటుంది. మరి వాళ్ళందరూ చూడాలి ఈ చీరలు, చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చి చీర సెలెక్ట్ చేసుకునే పని లేకుండా వాట్సాప్ స్టేటస్లో పెట్టినారనుకోండి, మీ కాంటాక్ట్స్లో ఉన్నవాళ్ళు, మీరు వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ అవి చూడొచ్చు అనమాట. చూసి బాగుందనుకోండి వెంటనే ఫోన్ చేస్తారు, అక్క ఆ ఎల్లో కలర్ చీర చాలా బాగుంది, రెడ్ బార్డర్, అది ఎంత అని అడుగుతారు. మీరు కమ్యూనికేట్ చేస్తారు, కాస్ట్ అన్నీ ఓకే అని అయితే కనుక సేల్ అయిపోతుంది. సో ఇదొక అనుకూలం, ఓకేనా? ఇదొక అనుకూలం. ఇప్పుడు ఇంకొక అనానుకూలం చెప్పుందా? మీ పాప బర్త్డే చాలా ఘనంగా నిర్వహించినారు, చక్కటి ఫోటోషూట్ ఏర్పాటు చేసినారు, బాగా ఫొటోస్ ఇచ్చినారు. నా కూతురు బర్త్డే నేను చాలా గ్రాండ్గా చేశాను, దీన్ని అందరూ చూడాలి అని మీకు అనిపించింది, వాట్సాప్ స్టేటస్లో పెట్టినారు. నేను నిర్భయంగా నిజాలు మాట్లాడుతున్నా, వినండి. ఇక్కడ పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తున్నా. ఆ వాట్సాప్ స్టేటస్ మీకు మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరికో, ఇప్పుడు ప్రపంచంలో కమ్యూనికేషన్ పెరిగింది. ఎలాగా? టెక్నాలజీని ఉపయోగించుకొని కమ్యూనికేషన్ పెరిగింది, మనుషుల మధ్య కమ్యూనికేషన్ తగ్గింది. పక్కనే ఉన్న ఇంట్లో ఉన్న భార్యకో, భర్తకో, అమ్మకో, నాన్నకో, చెల్లెలకో, కూతుర్లకో గుడ్ మార్నింగ్ చెప్పము, స్టేటస్ పెట్టి ఊరంతా గుడ్ మార్నింగ్ చెప్తాం కదా. టెక్నాలజీ కమ్యూనికేషన్ పెరిగింది కానీ మనుషుల మధ్య కమ్యూనికేషన్ తగ్గింది. సో మీ డెవలప్మెంట్ చూసి, లేదా మీ పిల్ల బర్త్డే చాలా ఘనంగా చేశారంటే మీరు బాగా సంపాదించినారు అని చెప్పి ఓర్వలేని వాళ్ళు మీ కాంటాక్ట్స్లో ఉంటారా ఉండరా? చేస్తాను ఉంటారు. వాళ్ళకి మంట పుడుతుంది. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ యుగంలో విలువలు కోల్పోతున్నాం. వెంటనే వాళ్ళ ఇంట్లో ఏదో మాట్లాడుకుంటారు, పిల్లలు వింటారు, అరే వీళ్ళని ఎలాగైనా మా అమ్మ నాన్న బాధపడుతున్నారు, వీళ్ళని ఎలాగైనా డిఫేమ్ చేయాలి అని చెప్పి ఆ ఫోటోని మార్పింగ్ చేసే అవకాశం ఉంది. చక్కగా మంచి డ్రెస్, ప్రిన్సెస్ డ్రెస్ వేసినారు, జ్యువెలరీ వేసినారు, మంచి వజ్రాల నెక్లెస్ తెచ్చేసారు, ఇంత పెద్ద కేక్ పెట్టారు. అదే ఫోటోని మార్పింగ్ చేస్తూ ఒక నక్సలైట్ లాగా మార్చచ్చు, ఒక హీరోయిన్ లాగా మార్చచ్చు, ఒక బ్యాడ్ క్యారెక్టర్ లాగా మార్చచ్చు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ వివిధ రకాల సైట్స్ అన్నీ ఉన్నాయి, దానిలో షేర్ చేయొచ్చు. మీకు తెలియకుండానే, మీ పాపకు తెలియకుండానే మీ అమ్మాయి ఫోటో ప్రపంచమంతటా విస్తరించవచ్చు. దెన్ ఈజ్ ఇట్ గుడ్? మరి మన పర్సనల్ ఫొటోస్ని వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసుకోవడం మంచిదా? నో మేడం. ఖచ్చితంగా నో. అదేవిధంగా ఫేస్బుక్, అది కూడా అంతే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా ఘోరం. వాట్సాప్ చాట్ అన్నా కనీసం వాట్సాప్ చాట్ కానీ లేకపోతే వాట్సాప్ స్టేటస్ కానీ మన కాంటాక్ట్సే. కానీ దాంట్లో కూడా ఒక అనుకూలం ఉంది. ఏమి? ఎవరు ఈ నా వాట్సాప్ స్టేటస్ ఎవరు చూడగలరు అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక ప్రైవసీ దాంట్లో ఉంది. కానీ ఫేస్బుక్ అనేది ఉంది, దాంట్లో కూడా ప్రైవసీ ఉంది. కానీ చెప్తున్నా, ఫేస్బుక్లో మనం తెలిసిన శత్రువుతో పోరాడొచ్చు, తెలిసిన మనిషితో మాట్లాడాలా వద్దా, స్నేహం చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఫేస్బుక్ మనకు తెలియని, మనకు అసలు మన ప్రపంచానికి సంబంధం లేని వ్యక్తులు కూడా మన ప్రపంచంలోకి వచ్చేస్తారు, మన సర్కిల్లోకి వచ్చేస్తారు. ఎవరైనా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టచ్చు. పెద్దలు ఆలోచిస్తారు, వీడెవడో నాకు తెలుసు, నాకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టినాడు, వీడెవడో నాకేం తెలుసు. నా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, నా ఫేస్బుక్ అకౌంట్లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు ఉంటాయి. అంటే ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఈ మేడంతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి నాకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించవచ్చు అనమాట, ఒక సందేశం. అలాంటి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఒక 50 ఉంటాయి నా దగ్గర. అండ్ నేను యాక్సెప్ట్ చేయను. నాకు ఎవరైతే తెలుసు, ఓహో ఈ టీచర్ నాకు తెలుసు, ఈ పర్సన్ నాకు తెలుసు, ఈతను నా క్లాస్మేటు, ఈ అమ్మాయి నా జూనియరు, పలానా వాళ్ళు టీచర్స్ నాతో పాటు పనిచేసిన వాళ్ళు అని అనుకుంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటో నాకు తెలుసు కాబట్టి. మరి పిల్లలకి ఎవరితో, ఇన్స్టాగ్రామ్లోనూ అంతే, ఎవరో ఫాలో చేస్తారు. మీరు ఏదైనా ఒక రీల్ పెడతారు,
చక్కగా డ్యాన్స్ చేస్తూను రీల్స్ చేస్తూనో పాట పాడుతూనో పెడతారు. వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది. అది ఎవరో తెలియదు, అమ్మాయో తెలియదు, అబ్బాయో తెలియదు, పేర్లు మాత్రం వెరైటీగా పెట్టుకుంటారు. ఫోటోలు ఎవరైనా షేర్ చేయొచ్చు. నేను నా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి నేను పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని నా పేరు కూడా పవన్ కళ్యాణ్ అని పెట్టుకోవచ్చు, ఏం తప్పేం లేదు. దానికి అట్లా రూల్స్ ఉండవు. మీకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తా, అయ్యో పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం మనకి నాకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించినాడని నేను యాక్సెప్ట్ చేస్తాను. వెంటనే మీ అకౌంట్ని హ్యాక్ చేస్తాను. మీ అకౌంట్ని హ్యాక్ చేసి మీ కాంటాక్ట్స్ అన్నిటిని తీసుకుంటారు. వాళ్ళకి మీ పేరు మీద మెసేజ్ పెడతారు, నాకు డబ్బులు పంపించండి, మా ఇంట్లో మా నాయనకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, స్వామి నాకు 1,00,000 రూపాయలు ఉంటే పంపించా, అర్జెంట్, నేను ఫోన్ కూడా తీయలేను, నువ్వు నాకు ఫోన్ చేసి నాకు ఫేస్బుక్ ఈ నెంబర్కి పంపించి ఉంటాడు. మీ క్లోజ్ ఫ్రెండ్ లేదా బంధువు అయ్యో పాపం కష్టాల్లో ఉన్నాడని ఆదుకోవాలని పంపించారనుకోండి, హూమ్ ఫట్ స్వాహ. సో కాబట్టి అన్నోన్ పరిచయం లేని వ్యక్తులు ఎంత పెద్ద మనిషిని ఇంటి ముందరకు వస్తే డీటెయిల్స్ కనుక్కొని లోపలికి ఆహ్వానిస్తాం. మరి మన ముక్కు ముఖం తెలియని మనుషులు, మన గురించి తెలియని వారు, మనకు తెలియని వాళ్ళు అమ్మాయో అబ్బాయో తెలియని వాళ్ళు, ముఖ పరిచయం లేని వాళ్ళు మనకు రిక్వెస్ట్ పెడితే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి ప్రైవేట్ వ్యక్తులను, మనకు తెలియని సంబంధం లేని వ్యక్తుల్ని ఈ యాప్స్ ద్వారా మనం ఇన్వైట్ చేయడం అనేది, మన ఫ్రెండ్స్ సర్కిల్లోనికి ఇన్వైట్ చేసుకోవడం అనేది చాలా ప్రమాదకరం. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. రెండవది చెప్తాను, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, లేదా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్లు కాదు ఇవి, అర్థమైందా? డబ్బులు దాచుకునేవి కాదు. మన ప్రపంచాన్ని, మన లైఫ్ని పబ్లిక్ చేసుకునేటువంటివి. మరి ఇలా ప్రైవసీ మెయింటైన్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ వస్తుంది, అదేదో చెప్తుంది, పలానాది సెట్టింగ్ ఇలా చేయొచ్చు ఉంటుంది. అరే నాకు తెలియదు అని అంటావు నువ్వు. నాకు తెలియదు, నిజంగా తెలియదు అంటే నీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ నేను చేస్తానులే, మా ఇంటికి వెళ్ళి, నీ ఫోన్లో అది అవ్వడం లేదు, నేను ఇంటికి వెళ్ళి నేను చూస్తాను. వెంటనే యూజర్ ఐడి పాస్వర్డ్ రాసి ఇచ్చేస్తాం, ఏదో చెక్ బుక్ రాసి ఇచ్చినట్టు, లేదా మన ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు. ఆటోగ్రాఫ్లు ఇచ్చినట్టు యూజర్ ఐడి పాస్వర్డ్లు ఎవరికి ఇవ్వకూడదు. డబ్బు కన్నా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటివి సోషల్ మీడియా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్. మీరు డబ్బన్నా అక్కడ పెట్టండి, టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోండి, పోతే పాయ. కానీ ఈ సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ క్లోజ్ ఫ్రెండ్స్తో కాదు కదా, మీ ఇంట్లో అన్నజల్లెల అక్క తమ్ముళ్ళు కూడా షేర్ చేసుకోవద్దండి. అసలు ఉండకూడదు. చెప్పాలంటే మీరు ఎవరైతే అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. వీళ్ళు తెలివిగా ఏం చేసింటారు తెలుసా? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కొడితే యు ఆర్ అండర్ ఏజ్ అని వస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? యు ఆర్ అండర్ ఏజ్ అని వస్తే ఏం చేస్తారు? మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టింటారు. అంత ముదురులు అన్నమాట మన పిల్లలు. తప్పు కాదు, అడాప్ట్ చేసుకోవడం మంచిదే, కానీ దాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడుకునే బాధ్యత మనది. చెప్పాలి, మనం వినవలసినటువంటి బాధ్యత కూడా మీదే. ఏదో మేడం సోది చెప్తోంది, మా అమ్మ నాయన తల్లి తింటున్నారని అనుకోకుండా ఖచ్చితంగా ఈ మాటలు వినాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్ షేర్ చేసుకోకూడదు. పాస్వర్డ్ షేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ పాస్వర్డ్ చేంజ్ చేసేసి మీ అకౌంట్ ద్వారా పంపేస్తున్నామని మెసేజ్ పెట్టినారనుకో, మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తారు పోలీసు. అవునా కాదా? సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సోషల్ మీడియాకు సంబంధించిన పాస్వర్డ్స్ పేరెంట్స్కి కూడా చెప్తున్నా, కొంతమంది అకౌంట్స్ ఉండేవాళ్ళు ఉంటారు, లేదా పెద్ద పిల్లలు, వీళ్ళకంటే పెద్ద పిల్లల అకౌంట్స్ ఉండేవాళ్ళు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో పాస్వర్డ్ షేర్ చేయకూడదు ఎవరికి కానీ. భార్యాభర్తలు కూడా షేర్ చేసుకోకూడదు. నాకు పాస్వర్డ్స్ ఉన్నాయి, నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కానీ నేను దేనికి ఉపయోగిస్తున్నా అనేది ముఖ్యం. మీరందరూ రీల్స్ చేసుకొని పోస్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. నాది సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి నా సబ్జెక్ట్లో కొత్త కొత్త పోకడలు ఏమన్నా వస్తున్నాయా, నాతో పాటు పనిచేసే టీచర్లు కొత్త కొత్త పద్ధతులు ఉపయోగించి టీచింగ్ చెప్తున్నారా అని చెప్పి వాళ్ళు ఏమన్నా వీడియోలు చేసింటే ఆ వీడియోల కోసం నాలాంటి టీచర్సే నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటారు, నా క్లాస్మేట్స్ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి వాటిని నేను కూడా వాటిలో మంచిది తెలుసుకోవడానికి, అంతే కూడా కొన్ని ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి, మంచి మంచి విషయాల్ని మన సబ్జెక్టుకి సంబంధించిన కాన్సెప్ట్స్ని అందజేస్తూ ఉంటాయి. అటువంటివన్నీ ఫాలో అవ్వడానికి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, సమగ్ర శిక్ష వీళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా దాంట్లో పోస్ట్ చేస్తారు.
వాటిని తెలుసుకోవడం కోసం నేను ఉపయోగిస్తున్నా. కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనేది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే, ఎక్కడో జరుగుతున్న విషయాలు నిమిషాల్లో మనం తెలుసుకోవడానికి మాత్రమే, వీటికి మాత్రమే సోషల్ మీడియా అనేది ఉంటుంది. కాబట్టి వీటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఏంటంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకి ఫేస్బుక్ అకౌంట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదా మరేదైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయించండి, లేదా దాన్ని వాడకుండా మీరు జాగ్రత్తలు పడాలి. జాగ్రత్త పడాలంటే చేయగలిగింది ఒకటే, సెల్ ఫోన్ని వాళ్ళ చేతికి ఇవ్వద్దండి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇవ్వద్దు. ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని వస్తాయి, ఎస్బీఐ ఏపీకే అని మెసేజ్లు వస్తుంటాయి, లేదా పొరపాటున ఇదేందో అని చెప్పి నొక్కేస్తారు. నొక్కగానే మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీ మొబైల్ నెంబర్లు అన్నీ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతాయి. మీకు ఫోన్పేలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దాని యూజర్ ఐడి పాస్వర్డ్లు వెళ్ళిపోతాయి, ఓటీపీలు కూడా వాళ్ళకే పోతాయి. చివరికి వాళ్ళు మీ పేరు మీద అందరికీ మెసేజ్లు పెడతారు, నాకు డబ్బు పంపించండి, లేదా ఏదో ఒకటి ఇంకా ఒక కొత్త విషయాలను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి అమ్మ, నేను అమ్మాయి ఇలా నిలబడుకున్నా ఫోటో దిగాం. మేము చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ కలిసాం, ఒక 15 ఏళ్ళ తర్వాత ఫోటో దిగామన్నమాట. మొత్తం నా ఫేస్బుక్లో ఐ హ్యావ్ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, హ్యాడ్ ఎ వెరీ గ్రేషియస్ డే, అది ఇది అని ఏదో పెద్ద కవిత్వం రాసి పెట్టేస్తాను. ఈ అమ్మాయి వస్తుంది, పుళ్ళు పడుతుంది, చచ్చా ఏంది వీళ్ళిద్దరు కలిసినారా అని చెప్పి వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మేము ఎట్లా నిలబడ్డాం, ఇలా నిలబడ్డాం. మా ఫోటోని వీడియోగా మార్చచ్చు, అవునా కదా? ఎట్లా మార్చచ్చు? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మార్చచ్చు, ఇట్లా హగ్ చేసుకుంటూ మార్చచ్చు, ముద్దు పెట్టుకుంటూ మార్చచ్చు. అంతవరకే చెప్తున్నా, మిగతాది మీరు ఊహించుకోండి. ఏదైనా చేయొచ్చు. మన డ్రెస్సులు మార్చచ్చు, మన హెయిర్ స్టైల్ మార్చచ్చు, వీడియోలు తయారు చేయొచ్చు. ఫోటో అంటే ఈ మధ్యకాలంలో అర్థమైపోయింది, మార్ఫింగ్ చేస్తారులే అని. మరి వీడియోని కూడా మార్ఫింగ్ చేసే టెక్నాలజీ డెవలప్ అయింది కొంచెం పనిచేయాలి. కాబట్టి ఎప్పుడే కానీ మన ప్రైవేట్ ఫోటోల్ని మన ఇంట్లో ఎంత పెద్ద ఆల్బమ్ తయారు చేసుకొని రోజు చూసే విధంగా డిస్ప్లేలు పెట్టుకుందాం, కానీ రోడ్డు మీద మాత్రం పెట్టద్దు. రోడ్డు మీద ఇన్ ద సెన్స్ ఈ సోషల్ మీడియాలో మాత్రం పర్సనల్ ఫొటోస్, బాగా ముఖాలు బాగా కనిపించే ఫొటోస్ పెట్టకూడదు, ఎప్పుడే కానీ పెట్టకూడదు. ఏదో ఎక్కడన్నా ప్రైజ్ తీసుకుంటూ కొంచెం అంత మరీ ఐడెంటిఫికేషన్ ఉండదులే అట్లాంటి ఫొటోస్ పెట్టుకోవచ్చేమో, కానీ బాగా రెడీ అయిపోయి మేకప్ అయిపోయి మాత్రం ఇట్లాంటివి చేయకూడదు. చేస్తే కనుక ఎక్కువ మంది దాన్ని చూడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇదొక విషయం. ఇక రెండో విషయం, కొన్ని లింక్స్ వస్తాయి పెద్ద పెద్దగా. ఈ కింది లింకుని క్లిక్ చేయడం ద్వారా మీరు ₹1,00,000 గెలుచుకోవచ్చు. ₹1,00,000 ఆరాట పడినామంటే లక్షణంగా సమసిపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింక్స్ ఏవి క్లిక్ చేయకూడదు, తెలియని లింక్స్ ఏవి క్లిక్ చేయకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. సో ఈ కమ్యూనికేషన్ యుగంలో, టెక్నాలజీ బాగా వెళ్ళునుకున్నటువంటి యుగంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మన పిల్లల్ని అంత బాగా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. అలా ఎడ్యుకేట్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళని మనం గైడ్ చేయొచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి, కానీ కాలాతీతం అవుతుంది. మనం ఇంకా తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మనకి ఇంకా ఉంది కార్యక్రమం, భోజనాలు ఉంటాయి. ప్రతి పేరెంట్ కూడా ఇక్కడ భోజనం చేసుకునే వెళ్ళాలి. అందరికీ, పిల్లలకి, పేరెంట్స్కి కూడా భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి, కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా కూడా తిట్టుకోకుండా ఎక్కువ టైం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం.